ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు నేను చేస్తున్న వీడియో రోజ్ కుకీస్. లాస్ట్ నేను చేసిన వీడియోలో అనురాధ గారు కామెంట్ పెట్టారండి, ఇది ఎలా తయారు చేయాలి అని అందుకని ఈ వీడియో చేస్తున్నాను తన కోసము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు పంచదారని చక్కగా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను, కొద్దిగా ఇలాచీ పౌడరు. ఇది చూడండి, ఈ రోజ్ కుకీస్ తయారు చేసుకోవడానికి నేను ఇది ఒక 4 గంటల ముందు ఇట్లా నూనెలో నానబెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇంతేనండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాం. ఈ బౌల్లో బియ్యం పిండి, మైదా పిండి, చూడండి ఈ 3/4 కప్పు పంచదార పౌడరు. మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాము, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాము, 3/4 కప్పు పంచదార తీసుకున్నాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. చక్కగా ఇట్లా కలుపుకున్నాం కదండి. ఇది ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకున్నాం. మనకు దోసల పిండి లాగా ఉండాలండి ఈ బ్యాటర్ అనేది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉన్నాయంటే మాత్రం ఇది సరిగ్గా రాదండి. ఇట్లా ఉంటే సరిపోతుంది. పిండి ఇలా ఉంటే కనుక చక్కగా ఇట్లా రిబ్బన్ లాగా పడిపోవాలండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ కాగబెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఈ ఆయిల్ కాగుతున్నది కదండి, ఇందాక ఈ మౌండ్ చూపించాను కదా మీకు, ఇది ఈ వేడి నూనెలో పెట్టేసుకున్నాం. ఇది వేడి అయితే మనకి ఈ రోజ్ కుకీస్ అనేవి చాలా ఈజీగా వస్తాయండి. ఇప్పుడు మనం ఇందాక బౌల్లోకి చూడండి బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఇంకొకసారి ఉండలు లేకుండా కలిపేసుకొని చక్కగా నిండి చూడండి ఎంత బాగా వచ్చిందో అంతా నేను దీంట్లోకి మార్చేసుకుంటున్నా. చూడండి ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు దీన్ని మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, 3 వంతుల వరకు ఫుల్గా ముంచకూడదండి. ముంచేస్తే కనుక మనకి విడిపోవు. ఇట్లా 3 వంతుల దాకా ముంచేసి దీంట్లో ఇట్లా పెట్టేసేయండి. 2 నిమిషాలు ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా 1 నిమిషం పైకి కిందకి ఇట్లా అంటూ ఉంటే మీకు అతుక్కుపోతుంటే కనుక 1-2 సార్లు అతుక్కుపోతాయండి. చూడండి ఇట్లా ఒక చాకు కానీ ఏదైనా తీసుకొని అంచుని ఇట్లా విడదీసేయండి. చూడండి చక్కగా ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ 2 నిమిషాలు దీన్ని వేడి చేసుకుందామండి. చూడండి ఇట్లా వేడి చేసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఇట్లా ఉంచేసి ఇట్లా 2 నిమిషాలు ఆయిల్లోనే ఉంచండి, వెంబటే తీయకూడదు. ఉంచి 2-3 సార్లు ఇట్లా అన్నామంటే కనుక ఊరికే విడిపోతుందండి.
అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి అయిపోయిందండి, ఎంత కరకరలాడుతూ వచ్చినాయో చూడండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. చాలా చాలా బాగుందండి, కరకరలాడుతూ అసలు చాలా చాలా. ఇది లైట్ స్వీట్ గా ఉంటుందండి, హెవీ స్వీట్ ఉండదు. చాలా చాలా ఈజీ రెసిపీ, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.